హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామమును బట్టి మీ అందరికీ వందనాలండి. గడిచిన 9 దినములు మహిమ నుంచి అధిక మహిమలో జరిగించిన దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ 10వ దినమును మనందరం సజీవులు ఉంచిన దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఎలా ఉన్నారండి మీ అందరూ? బాగున్నారా? ఒకసారి మీ పక్క వారిని పలకరించండి, ఎలా ఉన్నారు? మీ పక్క వారిని బ్లెస్ చేయండి. నజరేయుడైన యేసు నామమున దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. నజరేయుడైన యేసు నామమున మీ సరిహద్దులను దేవుడు విశాలపరచును గాక. మీ హృదయం అనే సరిహద్దులు యేసు నామమున విశాలపరచబడును గాక. ఆమేన్. మన బైబిల్స్ పట్టుకుందామా? నాతో పాటు చెప్పండి. ఈ వాక్యం నన్ను బ్రతికిస్తుంది, ఈ వాక్యం నన్ను రక్షిస్తుంది, ఈ వాక్యం నన్ను కృపాసత్య మార్గంలో, వెలుగు మార్గంలో నన్ను నడిపిస్తుంది. నమ్మిన వారు చెప్తారా 3 సార్లు? ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఈరోజు అంశము కన్నీరు విడుచుట. ఈరోజు అంశం ఏంటండి? కన్నీరు విడుచుట. ఎవరో మనుషులా? అవును, మనుషులే కన్నీరు విడుచుట. మీ పక్క వారికి చెప్పండి, కన్నీరు విడుచుట. మనుషులు ఎదుట మనం కన్నీరు విడచాలా? దేవుని ఎదుట విడచాలా? దేవుని ఎదుట విడచాలి. హల్లెలూయా. ఓకే, కన్నీరు ఎందుకు వస్తుందండి మనకి? సహోదరి సహోదరా, మనకు కన్నీరు ఎందుకు విడుస్తాం? మన హృదయము, మన మనసు బాధ కలిగినప్పుడు మనం ఏడుస్తాం. బాధాకరమైన విషయాల గురించి మనకు తెలిసినప్పుడు మనము కన్నీరు విడుస్తాం. హల్లెలూయా. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం, పేజ్ నెంబర్ 401. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. చాలు. ఎవరు చేశారండి ఉపవాసం ఉండి? నెహెమ్యా దేవుని యొక్క భక్తుడు. హల్లెలూయా. మరి ఈనాడు మీకున్న పరిస్థితులను బట్టి మీరు ఉపవాసం ఉంటున్నారా? నెహెమ్యా ఎందు గురించి ఉపవాసం ఉన్నాడంటే మీకు ఒక చిన్న మాట చెప్తా. నెహెమ్యా గ్రంథము 430 సంవత్సరాల క్రితము రాయబడి ఉన్నది. బిఫోర్ క్రైస్ట్, యేసుక్రీస్తు ప్రభువారు రాకముందు, బిఫోర్ క్రైస్ట్ 430 సంవత్సరాల క్రితము రాయబడి ఉన్నది. హల్లెలూయా. నెహెమ్యా గొప్ప సేవకుడు, గొప్ప ప్రార్థనాపరుడు. నెహెమ్యాలో చాలా శ్రేష్టమైన విషయం ఉన్నది. నెహెమ్యా ఎడతెగగా ప్రార్థన చేస్తాడు. నెహెమ్యా భక్తుడి గురించి మనం మాట్లాడుకుందామండి. నెహెమ్యా తండ్రి గారి పేరు హకల్యా. చెప్పండి, మీ పక్క వారికి చెప్పండి, హకల్యా. మరి మీ తండ్రి పేరు చెప్పండి. మన తండ్రి పేరు ఏం పేరు అంటే యెహోవా. యేసుక్రీస్తు ప్రభువారు మన తండ్రి. హల్లెలూయా. మనం ఆయన కుమారులము. ఓకే, నెహెమ్యా తండ్రి పేరు హకల్యా. నెహెమ్యా బైబిల్ మనం ధ్యానం చేసినట్లయితే మాదీయులు పారసీయులు దేశం యొక్క రాజధాని అయిన షూషాను అనే కోటలో, షూషాను అనే రాజధాని అంట. మాదీయులు పారసీయులు దేశం యొక్క రాజధాని ఏంటంటే షూషాను. మొదటి వచనంలో ఉంటుంది చివర షూషాను అనేది ఒక రాజధాని, కోట. ఈ రాజధానిని పరిపాలించే రాజు పేరేం పేరంటే అర్తహషస్త. 2వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. అటు తర్వాత అర్తహషస్త రాజు ఏలుబడి కాలంలో 25 సంవత్సరములు. అర్తహషస్త రాజు చాలా మంచి వ్యక్తి, చాలా గొప్ప రాజు, ఘనమైన రాజు, శ్రేష్టమైన రాజు. నెహెమ్యా భక్తుడు పాత్ర ఏంటో తెలుసా? ఆ రాజుగారి దగ్గర గిన్నె ఇవ్వటం, ద్రాక్షరస గిన్నె ఆయనకి ఇవ్వటం, పరిచర్య చేస్తూ ఉండేవాడు. లేఖనములు నెహెమ్యా గ్రంథం మీరు ధ్యానం చేసినట్లయితే మీకు తెలుస్తుంది.
రాజు ఒక పరిచారకుడిగా ఉన్నాడు. రాజు ఎదుట నెహెమ్యా భక్తుడు ఒక పరిచారకుడిగా ఉన్నాడు. హల్లెలూయా. నెహెమ్యా చాలా ప్రార్థన పరుడు. నాకు బైబిల్ చదువుతుండగా చాలా నా హృదయము నన్ను బలపరిచింది. ఒక మాట ఏంటో తెలుసా? నెహెమ్యా భక్తుడు గురించి, తన భార్య గురించి కానీ తన బిడ్డల గురించి లేదు. తన తండ్రి గురించి మాత్రం రాయబడి ఉంది. తన సహోదరుడు గురించి రాయబడి. తన సహోదరుడి పేరు చూడండి ఒకసారి, హనానియా. 2వ వచనంలో ఉంటుందండి. నీ సహోదరుల్లో హనానియా అనే వ్యక్తి నెహెమ్యా బ్రదర్. నా సహోదరుల్లో హనానియా ఒకడు యూదులలో కొందరును వచ్చిరి. చేరపట్టబడిన శేషంలో తప్పించుకునే యూదులను గూర్చి యెరూషలేమును గూర్చి నేను వారి అడుగగా. ఎవరి గురించి అడిగారండి? నెహెమ్యా యెరూషలేము గురించి. యెరూషలేము అనగా జీవము గల దేవుని యొక్క సన్నిధి, దేవుని మందిరము గురించి అడిగాడు. యూదుల గురించి అడిగాడు. అడిగినప్పుడు ఏమని చెప్పారు అక్కడున్న వారు? ఎక్కడికి వచ్చారండి? షూషాను అనే రాజధానికి వచ్చారు, అనగా కోటకి, రాజధాని దగ్గరికి వచ్చి ఎవరు వచ్చారు? తన బ్రదర్, తనతో పాటు ఉన్న యూదులు వాళ్ళందరూ వచ్చారు. హనాని అనే బ్రదర్, యూదులు కొంతమంది వచ్చి నెహెమ్యా దగ్గరికి వచ్చారు. నెహెమ్యా దగ్గరికి వచ్చినప్పుడు మనం కూడా ఏదైనా ప్రాంతంకు వెళ్ళినప్పుడు, సహోదరుడా మన బంధువులు ఉన్నారండి, మా బంధువులు ఉన్నారు పలానా ఊరిలో, మా బంధువులు ఉన్నారు పలానా రాష్ట్రంలో అని చెప్పవా? చెప్తాం. అలాగే నెహెమ్యా భక్తుడు కూడా తన సహోదరును, అక్కడ ఉన్న యూదులను గురించి అడిగారు. ఎవరి గురించి అడిగారు? యెరూషలేము గురించి మొదటగా అడిగారు. యూదుల గురించి రెండో విధముగా అడిగారు. 3వ వచనం ఒకసారి మనం చదువుదాం. వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. ఎవరు పొందుచున్నారండి? ఇశ్రాయేలు ప్రజలు, యూదులు. యెరూషలేము పట్టణం అంట అగ్నిగంధములతో కాల్చివేయబడిందంట, అగ్ని చేత. చదవండి ఒకసారి. మరియు యెరూషలేము యొక్క ప్రాకారములు, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పారు. ఎవరు చెప్పారండి? తన సహోదరుడు. పేరేం పేరు? హనానియా యూదులు కొంతమంది పెద్దవారు వచ్చారు. వచ్చినప్పుడు ఎక్కడికి వచ్చారు? షూషాన్ అనే రాజధాని దగ్గరికి వచ్చారు, అనగా కోటకు వచ్చారు. రాజు పరిపాలిస్తున్న కోటకి వచ్చినప్పుడు నెహెమ్యా ఏమని అడిగారు? అయ్యా యెరూషలేము ఎలా ఉంది, యూదులు ఎలా ఉన్నారయ్యా అని అడిగారు. అడిగినప్పుడు ఏమని చెప్పారు పెద్దలు? తన సహోదరుడు, యెరూషలేము ప్రాకారములు పడద్రోయబడినవి, అగ్ని చేత కాల్చబడినవి, యూదులందరూ శ్రమలు అనుభవిస్తున్నారు. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందుల దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. హల్లెలూయా. మన అంశం పేరేంటండి? కన్నీరు విడుచుట. నెహెమ్యా భక్తుడు ఏం చేశాడు? కన్నీరు విడిచాడు. ఈ పరిశుద్ధ గ్రంథం ధ్యానిస్తుండగా ఒక మాట నన్ను తలంచి వేసింది. ఆతృత, యాంగ్జైటీ అంటారు ఇంగ్లీష్లో, క్యూరియాసిటీ. ఎందుకుండిది ఆతృత? నెహెమ్యా భక్తుడు ఆతృత అడిగాడే లేదా? అయ్యా యెరూషలేము మందిరం ఎలా ఉంది, యూదులు ఎలా ఉన్నారయ్యా, మా పితరులు వాళ్ళ సమాధులు ఎలా ఉన్నాయి అయ్యా అని అడిగాడు. 1వ అధ్యాయం నుంచి 13వ అధ్యాయం వరకు మీరు ధ్యానం చేసినట్లయితే మీకు అర్థమవుతుంది నెహెమ్యా అంతా. అయితే ఆతృతతో అడిగాడు. ఎందుకు అడిగాడో తెలుసా? దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి కాబట్టి. ఈనాడు మన ఆతృత లోక సంబంధంగా ఉన్నదా, దేవుని ఎదుట ఉన్నదా మన ఆతృత? నెహెమ్యా భక్తుడైతే దేవుని సన్నిధి కూల్చబడిందని, అగ్నిగంధములతో కాల్చివేయబడిందని, పడద్రోయబడిందని, గుమ్మములన్నీ తీసివేయబడినవని ఏం చేశాడు? ఉపవాసం ఉండి. ఎన్ని దినములు? కొన్ని దినములు. సమ్ డేస్, ఇట్ మే బి 21 days, 21 దినములు కావచ్చు, 7 దినములు కావచ్చు. ఉపవాసం ఉండి కొన్ని దినములు ఏడ్చుస్తూ హీ వాస్ క్రయింగ్ లైక్ ఏ స్మాల్ బేబీ. చిన్నపిల్లలు ఏడుస్తారు కదా, ఏదైనా కావాలంటే మనం వాళ్ళకి ఇవ్వకపోతే అలా ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తాడు ఆతృతతో.
ఎందుకో తెలుసా? ప్రభువా, నా జనులు నశించిపోతున్నారు. మొదటగా నీ యెరూషలేము మందిరము ప్రాకారము పడద్రోయబడినది, నీ గుమ్మములు పడద్రోయబడినవి ప్రభువా, అగ్ని చేత కాల్చబడినవి ప్రభువా. తండ్రి, నీ కనికరం ఉంచయ్యానా అని ప్రార్థన చేశాడు. ఉపవాసం ఉండి కొన్ని దినములు. సహోదరి సహోదరుడా, ఆతృత అనే మాట నన్ను కలిచివేసింది. మరి మిమ్మల్ని కలిచివేస్తుందా? ఒకసారి ప్రశ్నించుకోండి. ఏమండి, ఆతృత అనేది మనలో ఉండాలండి. నెహెమ్యా భక్తుడు దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి కాబట్టే ఆతృతగా దేవుని ఎదుట ప్రార్థించాడు. ఆతృతతో తన స్నేహితులు బంధువుల్ని అడిగారు, క్షేమమును అడిగాడు, యెరూషలేము క్షేమం. అందుకే లేఖనంలో ఉంటుంది, యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు, యెరూషలేము క్షేమం చూచువారు వర్ధిల్లుతారంట. దినదినము వర్ధిల్లుదుముగాక యేసునామమున. ఆమె యేసునామమున మనలో దేవుని మందిరం పట్ల ఆతృత మనలోకి వచ్చునుగాక. ఆమె యెరూషలేము అనగా 7 కొండల మీద కట్టబడిన మందిరము. హల్లెలూయా. 7 అనగా సంపూర్ణమైన గుర్తు. మన ఇశ్రాయేలు ప్రజలు యెరూషలేము మందిరం ఇప్పుడు కట్టబడి ఉంది. పలుమారులు మందిరము కూల్చబడింది శత్రువుల చేత. మీకు ఒక మాట చెప్పనా? యెరూషలేము మందిరము కూల్చబడుతుందంటే శత్రువులు అధికముగా ఉన్నారు. మన పితరులు కూడా ఆతృతతో దేవుని మందిరమును కట్టిన వారుగా ఉన్నారు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా ఉన్నారు. యాంగ్జైటీ మనలో ఉండాలండి. ఎప్పుడైతే మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటామో అప్పుడే మనలోకి ఆతృత వచ్చునుగాక. దేవుని మందిరము పట్ల ఆతృత కలిగి ఉండాలి. నెహెమ్యా నిజముగా ప్రార్థనాపరుడు. మొదటగా దేని గురించి ఉపవాసం ఉన్నాడండి? యెరూషలేము ప్రాకారముల గురించి. యెరూషలేము మందిరము కూల్చబడిందని ఉపవాసమును ప్రార్థన చేస్తున్నాడు. మరి మీ దగ్గరలో ఉన్న మందిరమునికి మీరు వెళ్తున్నారా? సహోదరి సహోదరా, మీ దగ్గర ఉన్న మందిరములకు మీరు వెళ్ళాలి. యెరూషలేము క్షేమమును మీరు చూడాలి. యెరూషలేము అనగా దేవుని సన్నిధి. ఆ సన్నిధిలో నువ్వు ఉంటే నీకు ప్రశాంతత, నీకు శాంతి. మీకు సాక్ష్యం చెప్పాలి. జనవరి 1న మెసేజ్ చర్చి వాళ్ళు పిలిస్తే వెళ్ళి వచ్చారు. చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయాను. అంటే తలనొప్పి, భయంకరమైన తలనొప్పి వస్తుంది. చాలా అంటే చాలా తలనొప్పి వస్తుంది. అది భయంకరమైన తలనొప్పి, అది చెప్పుకోలేకపోతున్నా. అయితే దేవుని సన్నిధికి వచ్చి ఇక్కడే మోకరించి ప్రార్థన చేసి కొంచెం అలా పడుకున్నా. ప్రభువా, నీ సన్నిధిలో ప్రశాంతత ఉంది కదా ప్రభువా, నీ సన్నిధిలో శాంతి ఉంది కదా ప్రభువా, నీ సన్నిధిలో స్వస్థత ఉంది కదా ప్రభువా, నీ సన్నిధిలో రక్షణ ఉంది కదా ప్రభువా, నీ సన్నిధిలో క్షేమం ఉంది కదా ప్రభువా అని నేను ప్రార్థన చేసి అలా పడుకున్నానండి. నిజముగా ఆయన లేఖనం ఏమని సెలవుస్తుంది? తన ప్రియులు నిద్రిస్తుండగా దేవుడు స్వస్థపరుస్తాడంట. అలాగ నేను తలవాల్చుకుని అలా పడుకున్నాను. నేను ఇక్కడ మేమందరం చిన్నపిల్లలందరూ ఆడుకుంటూ ఉంటున్నారు. మా పిల్లలు ఇక్కడ ఉన్న వారందరూ ఆడుకుంటూ ఉండగా నేను అక్కడ జస్ట్ అలా పడుకోగానే ఒక 10 to 20 minutes అలా పడుకోగానే భయంకరమైన తలనొప్పి నాలో పోయింది. హల్లెలూయా. ఎందుకంటే దేవుని సన్నిధిలో శాంతి ఉంది, ప్రశాంతత ఉంది, సమాధానం ఉంది, క్షేమం ఉంది. హల్లెలూయా. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నిత్యముగా ఆయన ఫలములతో మనం నింపబడదుము గాక. ఎప్పుడైతే దేవుని సన్నిధికి వస్తామో అనారోగ్యంలో ఉన్నవారు కూడా స్వస్థత కలుగుతుంది. అందుకనే యెరూషలేము మందిరం ప్రాకారములు కట్టేది. నీ ప్రాణాత్మ శరీరమని యెరూషలేము ఈ మందిరం అండి. నీ శరీరమే యెరూషలేము మందిరము. యేసుక్రీస్తు ప్రభువారు కూడా కన్నీరు విడిచారు. ఎందుకో తెలుసా? ఈ శరీరము దేవాలయముగా ఉండాల్సింది వ్యాపారము చేస్తున్నారని. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేము మందిరానికి వెళ్ళి అక్కడ ఉన్న వారందరిని ఆజ్ఞాపించి కోపంతో, ఉద్రేకతో అక్కడ ఉన్న వారిని పంపించేశారు. అనగా నీ ప్రాణాత్మ శరీరమును, నీ శరీరము, నీ ఆత్మలో ఉన్న కల్మషం ఏమైనా ఉంటుందా? వాటిని తీసివేయటకు పరిశుద్ధ ఆత్మదేవుని ఎదుట సిద్ధముగా ఉన్నాడు. నీ శరీరం గురించి ఆయన ఏడుస్తున్నాడు అండి యేసుక్రీస్తు ప్రభువారు. నెహెమ్యా ఏ విధంగా అయితే యెరూషలేము మందిరం కట్టాలని ఏ విధంగా అయితే ఏడ్చాడో, అది కూలబడిందని ఏ విధంగా అయితే విజ్ఞాపన చేసి ఉన్నాడు దేవుని ఎదుట, కొన్ని దినముల ఉపవాసం ఉండి. ఒకవేళ మత్తు పదార్థాలతో నీ శరీరం ఉందా? తల్లిదండ్రుల మాట వినని వారుగా ఉన్నారా? అప్పుల్లో ఉన్నారా? అనారోగ్యంలో ఉన్నారా? అశాంతిలో ఉన్నారా? మరణకరమైన ఇబ్బందులతో మీరు ఉన్నారా? కుటుంబంలో సమాధానం ఉండట్లేదా? కుటుంబంలో రోగములు, వ్యాధులు అధికమవుతున్నాయా? ఎంత తెచ్చినా కానీ చిల్లి సంచులో వేసినట్టు ఉంటుందా? దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. సహోదరి సహోదరుడా, మీ శరీరం అంతా కూల్చబడుతుంది.
కాబట్టి పరిశుద్ధాత్మదేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చింది నీ శరీరమును దేవాలయముగా మార్చబడటకు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు అంటారు 3 దినముల్లో తిరిగి లేపుతానని, అనగా 3 దినముల్లో తిరిగి ఆ మందిరాన్ని నేను కట్టేస్తానని అంటాడు. అనగా ఈ మందిరము, ఈ శరీరం అనేది ఒక మందిరము, ఈ శరీరాన్ని తిరిగి కట్టేస్తా అంట. యేసుక్రీస్తు ప్రభువారు నిజముగానే మరణించి 3వ దినం తిరిగి లేచాడు. హల్లెలూయా. అటు విధముగా మన శరీరము క్రీస్తు దేవుని దేవాలయమై ఉండును గాక. ఆమేన్. ఎప్పుడైతే దేవుని యొక్క దేవాలయముగా ఉంటుందో ఈ శరీరము, దేవుడు నీ శరీరాన్ని కట్టును గాక. నీ ఆత్మీయమైన స్థితి దినదినము కట్టబడును గాక. బండ మీద కట్టబడిన పునాది వలె యేసు నామమున ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. నెహెమ్యా భక్తుడు ఏం చేశాడంటే దుఃఖాక్రాంతుడై ఏడ్చుకుంటూ ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడండి. ఎందు గురించి? యెరూషలేము ప్రాకారము శిథిలావస్థలో ఉంది, పాడైపోయినది, అగ్నిగంధములతో కాల్చివేయబడినదని. హల్లెలూయా. రాజు దగ్గరికి వెళ్ళి, రాజు పేరేంటండి? అర్తహషస్త. చాలా మంచి రాజు, చాలా గ్రేట్, మంచి పేరున్న రాజు అర్తహషస్త. రాజు కింద ఈయన పని ఏంటి? నెహెమ్యా గారి భక్తుడి పని రాజుకి ద్రాక్షరసము గిన్ని అందించటం, ఒక పరిచారకుడు. ఓకే, రాజు అంటాడు 2వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే, రాజు దగ్గరికి వెళ్ళి ద్రాక్షరసం ఇచ్చినప్పుడు, ఏంటి నెహెమ్యా నీ ముఖమేంటి విచారముగా ఉంది? ఏమన్నా బాధతో బాధపడుతున్నావా? ఏమన్నా అనారోగ్యం నీకుందా అని అడిగినప్పుడు రాజుకు చెప్తాడు, కాదయ్యా, మా పూర్వీకులు సమాధులు యెరూషలేము మందిరము కొల్చబడింది, నీ చిత్తమైతే కొంచెం మాకు అవకాశం ఇవ్వండి అని రాణిని రాజుని ఇద్దరిని మనము చేసుకున్నారు, అనగా రిక్వెస్ట్ చేసుకున్నాడు. కొన్ని దినములు ఉపవాసం ఉండి గడిచిన తర్వాత రాజు దగ్గరికి వెళ్ళాడు. కొన్ని దినముల ఉపవాసం గడిచిన తర్వాత ఎస్తేరు రాజు దగ్గరికి వెళ్ళింది. కొన్ని దినముల ఉపవాస దినములు గడిపిన తర్వాత దానియేలు రాజు దగ్గరికి వెళ్ళాడు. మనము కూడా కొన్ని దినములు ఉపవాసం ఉన్న తర్వాత మహిమ నుంచి అధిక మహిమల దేవుడు మన పట్ల కార్యము జరిగించునుగాక. యేసు నామమున అద్భుతములు కనపరచబడునుగాక. యేసు నామమున ఆశ్చర్య కార్యములు కనపరచబడునుగాక. యేసు నామమున కుంటివారు నడుచుదురుగాక. యేసు నామమున చెవిటివారు వినుగాక. మోగవారు మాట్లాడునుగాక. చూపులేని వారు చూచుదురుగాక. భయంకరమైన వ్యాధుల్లో ఉన్నవారు, డాక్టర్స్ అంత చిక్కని రోగములు ఉన్నవారు యేసు నామమున సంపూర్ణమైన స్వస్థత కలుగునుగాక. కొన్ని దినముల ఉపవాసమైన తర్వాత నిత్యముగా నీ దేవుడైన యెహోవా, మన దేవుడైన యెహోవా మన పట్ల గొప్ప కార్యము నెరవేర్చబడునుగాక. ఆమేన్. హల్లెలూయా. మనము కొన్ని దినముల ఉపవాసములు గడపాలి. గడిపిన తర్వాత రాజు దగ్గరికి వెళ్ళగానే రాజు తన మనవని అంగీకరించాడు. ఎవరు మనవనండి? నెహెమ్యా. రాజు చూసినట్లయితే చాలా గొప్ప రాజు, అనేకమైన శత్రువుల్ని జయించిన రాజు. రాజు దగ్గరికి వెళ్ళాలంటే చాలా ధైర్యం ఉండాలా లేదా? ఉండాలి. రాజు దగ్గరికి వెళ్ళే ముందు ఏం చేశాడు? ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వెళ్ళాడు. ఎందుకో తెలుసా? రాజు హృదయము కరగాలని, రాజు మనసు మార్చబడాలని, రాజు నేను చేసిన మనవి ఆయన అంగీకరించాలని. హల్లెలూయా. అలాగే కొన్ని దినములైన తర్వాత మనము చేసిన ప్రతి ఒక్క మనవి మన ప్రభు అయిన రాజు యేసుక్రీస్తు ప్రభువారు రాజులు రాజుగా ఉన్నాడు. నిత్యముగా మన మనల్ని యేసునామమున దేవుడు అంగీకరించునుగాక. యేసునామమున మన కన్నీటిని దేవుడు తుడుచునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఓకే, నెహెమ్యా భక్తుడు వెళ్ళి రాజుకి రాణికి విన్నపము చేయగా రాజు ఆర్డర్ పాస్ చేశాడు. ఓకే వెళ్ళు, ఎన్నాళ్ళకి వస్తా అంటే ఎంత టైంకి వస్తానయ్యా అని చెప్పాడు. మళ్ళీ ఇంకో సలహా అడిగాడు తెలుసా? అయ్యా, నీ దగ్గర ఉన్న కొంతమందిని నాకు తోడుగా పంపించాయ్యా, రౌతులను గుర్రములను కొంచెం నాకు తోడుగా పంపించాయ్యా, కొంచెం పరికరాలు కూడా నాకు కావాలి అయ్యా అని రాజును విజ్ఞాపన చేయగా రాజు పంపించాడు. అన్నది దాటితో కూడా సహాయం చేశారు. ఏ వ్యక్తులైతే యెరూషలేము మందిరంకి వెళ్ళినప్పుడు నెహెమ్యా భక్తులను చూసి ఏ వ్యక్తులైతే ఒక ఆయన వచ్చాడు రా యెరూషలేము క్షేమం కోసం చూసి ఆయన అని ఏ వ్యక్తులైతే చెప్పారో ఆ వ్యక్తులే తిరిగి విమర్శన చేశారు. యెరూషలేము మందిరం కట్టేటప్పుడు తిరిగి విమర్శించారు. యెరూషలేము మందిరం ప్రాకారముల క్షేమం కోసం కట్టేటప్పుడు
విమర్శలు చేశారు, హేళన చేశారు, నిందించారు, అవమానపరిచారు. కానీ అయినా కానీ దేవుని మందిరం ఆగిందా? ఆగలేదు. సుందరమైన మందిరం కట్టబడింది. అలాగే యేసు నామమున మన ప్రాణాత్మ శరీరమని ఈ దేవాలయము ఘనముగా కట్టబడును గాక. అదేవిధంగా ఈ జీసస్ హీలింగ్ సంఘము యేసు నామమున సుందరమైన మందిరము కట్టబడును గాక. ఈ సంఘము యేసు నామమున విస్తరింపబడును గాక. నజరైన యేసు నామమున జీసస్ హీలింగ్ సంఘము 30 60 100 విస్తరింపబడును గాక. క్రీస్తు రక్తము బట్టి స్థాపింపబడును గాక. ఈ సంఘముకు అధిపతి క్రీస్తే ఉండును గాక. ఆమేన్. ఈ సంఘముకు పునాది క్రీస్తే. కాబట్టి మనం ఆయన కుమారులు కాబట్టి మన ప్రాణాత్మ శరీరం అనే ఈ దేవాలయం కూడా దేవుని యొక్క ఆత్మతో కట్టబడును గాక. ఆమేన్. హల్లెలూయా. అక్కడున్న ప్రతి ఒక్కరు తెగలకతో ఉన్న వారందరూ ప్రతి ఒక్కరు హెల్ప్ చేశారు. ప్రతి ఒక్కరు గుమ్మములు కట్టారు, ప్రతి ఒక్కరు గోడలను లేపారు, ప్రతి ఒక్కరు ప్రకారం అనగా చుట్టుపక్కల ఉన్న వాల్స్ అన్నింటినీ మీరు కట్టారు, నిర్మించారు. బంగారముతో తలుపులను తయారు చేశారు. ఉన్నతముగా సుందరమైన మందిరము కట్టబడిందండి. అలాగే ఆతృత మనలో ఉండాలి. ఆతృత మనలో ఉన్నప్పుడు దేవుని మందిరం ఉన్నతముగా మనము కట్టగలము. దేవుని మందిరం పట్ల మనం ఉన్నతముగా మనము పని చేయగలము. నెహెమ్యా భక్తుడు చూసినట్లయితే తన ఉపవాస ప్రార్థన ద్వారా ఉద్యమం కలిగింది. అలాగే నీ ఉపవాస ప్రార్థన ద్వారా యేసు నామమున ఉద్యమం కలుగును గాక. ఆమేన్. వ్యక్తిగతంగా మనం ఉద్యమంతో నింపబడాలి. మనము నింపబడినప్పుడు ఇతరుల ఉద్యమంతో రగిలించగలం. మన కట్టు ఎప్పుడైతే రగులుతుందో ఇతరుల మన కట్టుని రగిలించగలం. అలాగే అనేక కట్టులు మనం రగిలించుదుము గాక. యేసు నామమున కేసరపల్లి గ్రామంలో ఉద్యమం నింపబడును గాక. ఈ సంఘములో నింపబడును గాక. సేవకుల్లో నింపబడును గాక. భారతదేశంలో నింపబడును గాక. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నింపబడును గాక. ప్రపంచం అంతా నింపబడును గాక. మీ ప్రార్థనను బట్టి, మనందరి ప్రార్థనను బట్టి నిత్యముగా దేవుడు ప్రతిఫలం ఇచ్చును గాక. ఆమేన్. నెహెమ్యా ప్రార్థన బట్టి దేవుడు ఏ విధంగా అయితే ప్రతిఫలం ఇచ్చాడు, ఆతృతతో ప్రార్థించాడు. ఆతృత కలిగి దేవుని ఎదుట జీవించాడు. అనగా దేవుని యొక్క క్షేమమును, అనగా యెరూషలేము క్షేమమును కోరాడు. కాబట్టి నిత్యముగా దేవుడు అతనికి ఆయన కృపతోడు గుంచాడు. రాజు చేత కృప పొందిన వాడుగా ఉన్నాడండి. హసస్త రాజు పక్కన, అర్థహసస్త రాజు పక్కన. అర్థహసస్తు రాజు చేత కృప పొందిన వ్యక్తిగా ఉన్నాడు. అర్థహసస్తు రాజు కూడా సహాయం చేశాడు యెరూషలేము మందిరము కోసం. హల్లెలూయా. అన్ని జనుల ఎదుట ఎలా ఉన్నాడండి? సువాసనకరంగా ఉన్నాడు. అగ్నితో నింపబడ్డాడు, వెలుగుతో నింపబడ్డాడు, ఆస్వాదించబడ్డాడు, దీవించబడ్డాడు. మనం ఎప్పుడైతే యెరూషలేము క్షేమం కోరుతామో ఆటోమేటిక్గా దేవుడు మన సరిహద్దుల విషయాల పరిచునుగాక. ఆమేన్. నేను ఒక విశ్వాసగా ఉన్నప్పుడు నిజము చెప్తున్నా, నా గొప్పతనం ఏం కాదు, పరిశుద్ధాత్మదేవుడు నాకు ఇచ్చిన నడిపింపే. నా ఆత్మీయ తండ్రి వాక్యమును బోధించాలని, అనేక మంది రక్షించబడాలని ఉపవాసమును ప్రేయర్ చేసేవాను. నేను ఎప్పుడు మందిరంకి వెళ్తే ఆ డే అంతా నేను ఉపవాసం, ప్రభా యెరూషలేము మందిరము విస్తరింపబడాలి ప్రభా, నీ సేవకుని మరుగుపరుచు ఉన్నతముగా వాడుకోండి అయ్యా, ఉద్యమంతో వాడుకోండి అయ్యా, నశించిపోతున్న ఆత్మలను రక్షించయ్యా, నశించిపోతున్న యవనస్తులను, స్త్రీలను, అన్యులను ప్రతి ఒక్కరిని మీరు రక్షించు ప్రభా. ఏ ఒక్కరు నశించిపోవడానికి ఇష్టం లేదు కదా ప్రభా అని నేను ఉపవాసముడు ప్రార్థన చేశానండి. ఈ ఆత్మ కలగ చేసింది నాకు ఎవరంటే ఈ మనస్సును పరిశుద్ధాత్మదేవుడే. అదేవిధముగా మీ హృదయమును కూడా దేవునికి ఇచ్చినట్లయితే పరిశుద్ధాత్మదేవుడు మీకు ఆత్మ నడిపింపుడు కలగ చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. ఎజ్రా ఒకసారి మనం తీద్దామా? పరిశుద్ధ గ్రంథము ఎజ్రా 10వ అధ్యాయము 1వ వచనం. 10వ అధ్యాయం 1వ వచనం. ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేసెను. ఇశ్రాయేలీయులలో పురుషులు స్త్రీలు చిన్నవారు మిక్కిలి గొప్ప సమూహముగా అతని యొద్దకు కూడి వచ్చి బహుగా ఏడ్వగా. చాలు. ఎజ్రా కూడా చూడండి, దేవుని మందిరంలో సాష్టాంగపడి తన పాపములు ఒప్పుకొని. మీకు తెలుసా,
మనం యెరూషలేము మందిరం క్షేమం కోరినప్పుడు కూడా మనం పాపం చేసిన వారమే, అవునా కాదా? అవునండి. ఈ శరీరంలో ఉన్న ప్రతి ఒక్క అవయములు దేవుని ఆలయమే ఉంది. కాబట్టి ఈ శరీరంలో ఉన్న అవయములు మనం పాడు చేసుకుంటున్నామా? పాడు చేసుకోకూడదండి. విలువ పెట్టి కొనబడిన క్రీస్తు రక్తమును బట్టి కొనబడిన ప్రతి ఒక్క అవయము అనుదినం మనం శుద్ధి చేసుకుందాము గాక. ఆమేన్. అదేవిధంగా మనకిచ్చిన దేవాలయం కూడా జీసస్ హీలింగ్ ఈ సంఘమును కూడా క్షేమము కోరుదుము గాక. ఆమేన్. మనం క్షేమం కోరాలండి. ఎజ్రా ఏం చేశాడండి? ఏడ్చుచు తన పాపములు విడిచిపెట్టుకొని సాష్టాంగ నమస్కారం చేశాడు. ఎవరి ఎదుట చేశాడు సాష్టాంగ నమస్కారం? దేవుని ఎదుట, దేవుని సన్నిధిలో సాష్టాంగ నమస్కారం చేశారు. అక్కడ ఉన్నవారు, చిన్నవారు, పెద్దవారు, పురుషులు, స్త్రీలు అందరూ వచ్చి ఎజ్రాతో పాటు వచ్చి ఏడ్చుచు ప్రార్థన చేశారు. ఉపవాస ప్రార్థన మనం గడపాలండి. 8వ అధ్యాయం 23వ వచనం మనం చూసినట్లయితే, మేము ఉపవాసముండి ఈ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవని అంగీకరించను. ఎంతమంది అయితే ఉపవాసం ఉంటున్నారో సహోదర సహోదరుడా, మీరు రహస్యముగా ఉంటున్నారు కాబట్టి నా ప్రభు రహస్యముగా మీ పట్ల గొప్ప కార్యము నెరవేర్చునుగాక. మీ హృదయ వాంఛలు యేసు నామమున తీర్చునుగాక. ఒకవేళ ఉండట్లేదా ఇన్ని రోజులు, పర్వాలేదు, నెక్స్ట్ డే ని స్టార్ట్ చేయండి. మీ మనమును దేవుడు అంగీకరించునుగాక. హృదయపూర్వకంగా మీ పట్ల దేవుడు గొప్ప కార్యములు జరిగించునుగాక. హల్లెలూయా. ఉపవాసమున సంగతిని బట్టి దేవుడు కార్యము చేశాడంట. ఎందు నిమిత్తం అయితే 21 దినముల ఉపవాసములు జరుగుతున్నాయి అంటే, సంఘాభివృద్ధి కోసం కేసరపల్లి ఉన్న ప్రతి ఒక్క స్త్రీలు, పురుషులు ప్రతి ఒక్కరు రక్షించబడాలని, ఉద్యమం కలగాలని, ప్రతి ఒక్కరిలో ఆత్మీయ మనస్థితి విస్తరింపబడాలని, అభిషేకముతో, అధికమైన అభిషేకంతో నింపబడాలని మొదట ప్రాధాన్యత. సంఘ సరిహద్దులు విశాలపరచబడాలని, యెరూషలేమని ఈ సంఘము దీవించబడాలని 21 దినముల ఉపవాసం అండి. నిత్యముగా మీరు ఉంటున్న ఏ పరిస్థితులను బట్టి అయితే మీరు ఉంటున్నారు, అప్పులు కావచ్చు, రోగములు కావచ్చు, వేదలు కావచ్చు, కుటుంబంలో వివాహము జరగకపోవటం కావచ్చు, గర్భఫలం లేకపోవటం కావచ్చు, ఏ పరిస్థితి అయినా కావచ్చు, యేసు నామమున నా ప్రభు మీ మనమును అంగీకరించునుగాక. ఎప్పుడు అంగీకరిస్తాడు? ఆఫ్టర్ ఉపవాసమున్న కొన్ని దినముల తర్వాత నిత్యముగా దేవుడు గొప్ప కార్యము జరిగించునుగాక. మీరు ఇక్కడ ఒట్టిగా వచ్చారేమో, కానీ మీరు ఇక్కడి నుంచి ఒట్టిగా వెళ్ళరు. యేసు నామమున మీరు నింపబడి వెళ్ళుదురుగాక. ఆమేన్. హల్లెలూయా. ఎజ్రా భక్తుడు ఎలా ప్రార్థన చేశాడండి? సాష్టాంగ నమస్కారం పడి ప్రార్థన చేశాడు. అక్కడ ఉన్న పురుషులు, స్త్రీలు, చిన్నపిల్లలు అందరూ ప్రార్థన చేశారు ఏడ్చుచు. మీరు కన్నీరు మనుషులు ఎదుట విత్తవద్దండి. మీ కన్నీరు దేవుని ఎదుట విత్తినట్లయితే నిత్యముగా దేవుడు మీకు సహాయం చేయునుగాక. సంఘములకు ఆత్మ చెప్పుచున్న మాట చెవుగలవాడు వినుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధాత్మ తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం రాజా. ఆశ్చర్యకరుడానికి స్తోత్రం, ఆలోచనకర్తానికి స్తోత్రం రాజా. దయగలం తండ్రి, నీకు స్తోత్రం రాజా. నీ వాక్యముతో నాతో, మాతో, అందరితో మాట్లాడినందుకు స్తోత్రం రాజా. అవును ప్రభువా, నీ వాక్యము నన్ను రక్షిస్తుంది, నీ వాక్యము నన్ను బ్రతికిస్తుంది, నీ వాక్యము నన్ను కృపాసత్య మార్గంలో నడిపిస్తున్న మేము నమ్ముచున్నాం ప్రభువా. దేవా, నెహెమ్యా భక్తుడు ఏ విధంగా అయితే ప్రభువా యెరూషలేము క్షేమము చూచాడు కదా ప్రభువా, యెరూషలేము ప్రాకారములు పడిపోయినవని ప్రభువా, అగ్ని చేత గుమ్మములు కాల్చబడినవని ప్రభువా, దుఃఖాక్రాంతుడై ప్రభువా ఏడ్చుచు కొన్ని దినములు ఉపవాసముండి ప్రార్థన చేశాడు కదా ప్రభువా. దేవా, రాజు దగ్గరికి వెళ్తున్నప్పుడు ప్రభువా, రాజు రాణి ఇద్దరు ప్రభువా సమాధానము కలిగి ప్రభువా కృపతో ప్రభువా నీ కార్యము చేసే కదా ప్రభువా నెహెమ్యా భక్తుల పట్ల ప్రభువా. దేవా, నెహెమ్యా భక్తుల పట్ల ఏ విధమైన బాధతో ఉన్నాడో ప్రభువా, ఆత్మీయమైన బాధతో ఉన్నాడు ప్రభువా. యెరూషలేముని క్షేమమును ప్రభువా చూచేవాడుగా ఉన్నాడు ప్రభువా. దేవా, నీ యందు భయభక్తులు కలిగిన వాడుగా ఉన్నాడు ప్రభువా. దేవా, నీ యందు భయభక్తులు గల జీవితం మాకు దయచేయను ప్రభువా. దేవా, ఆతృత కలిగి ప్రభువా యెరూషలేము క్షేమమును చూచాడు కదా ప్రభువా, నీకు స్తోత్రం రాజా. అటు విధమైన ఆతృత ప్రభువా, నీ యెరూషలేము క్షేమము గురించి ఆతృత మాకు దయచేయను ప్రభువా. యెరూషలేము క్షేమాభివృద్ధి గురించి మా ప్రభువా మాకు యాంగ్జైటీని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీ కనికరముని కృప మాకు తోడుగొంచిన ప్రభువా. దేవా, ఎజ్రా భక్తుడు కూడా ప్రభువా సాష్టాంగ నమస్కారము చేసి ప్రభువా తన పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి ఉపవాస దినములుండి ప్రభువా అక్కడ ఉన్న స్త్రీలు, పురుషులు, ఆ పట్టణములో, ఆ గ్రామంలో ఉన్న ప్రజలందరూ వచ్చి ప్రభువా
తనతో పాటు సహకరించి ఉపవాసముండి ప్రార్థించారు కదా ప్రవ్వ. దేవా, యెరూషలేము మందిరము ప్రాకారములో ఉన్నతముగా కట్టించావు కదా ప్రవ్వ. అన్యులే సహాయం చేశారు కదా ప్రభు నీ మందిరం విషయంలో ప్రవ్వ. దేవా, నేను నమ్ముకున్న నీ కుమారుడు నెహెమ్యా ప్రవ్వ ఉపవాసముండి ప్రార్థించినప్పుడు ప్రవ్వ గొప్ప కార్యములు జరిగించే కదా ప్రవ్వ. దేవా, గొప్ప కార్యములు, మహత్కార్యములు, సూచక్రియలు ప్రవ్వ, ఉన్నతమైన కార్యములు జరిగించే కదా ప్రవ్వ. అటు విధమైన కార్యములు ప్రవ్వ నీ ప్రజల పట్ల జరిగించిన ప్రవ్వ. ఈ ప్రాణాత్మ శరీరమునకు దేవాలయం ప్రవ్వ దేవా శిథిలావస్థలో ఉందేమో ప్రవ్వ. అవును ప్రవ్వ, ఒక్కసారి నీ బిడ్డలు చూడను ప్రవ్వ. అనారోగ్యములతో, అప్పులతో, బాధలతో, ఇబ్బందులతో ఉన్న బిడ్డలం ప్రవ్వ. ఈ శరీరమును మీరు చూడండి అయ్యా. ఈ శరీరాన్ని మీరు మరలా కట్టండి ప్రవ్వ. క్రీస్తు రక్తమును బట్టి దేవా మీరు శుద్ధి చేయమని ప్రార్థిస్తున్నాము రాజా. దేవా, యెరూషలేము ప్రేమించువారు వర్ధిల్లుదురని లేఖనము సెలవిస్తుంది కదా ప్రవ్వ. దేవా, యెరూషలేము మందిరము కావలి కాయుటకు ప్రవ్వ మాకు ఇచ్చిన యొక్క కృపను బట్టి నీకు స్తోత్రం రాజా. మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నందుకు నీకు వందనాలు ప్రవ్వ. యెరూషలేము మందిరము కావలి కాయుటకు ప్రవ్వ దేవా నీ పాత్రలుగా వాడుకుంటున్నందుకు నీకు స్తోత్రం రాజా. ఇక్కడున్న వారి బిడ్డల గురించి మేము విజ్ఞాపన చేస్తుండగా ప్రవ్వ మీరు ఆలకించండి అయ్యా. మా మొరను అంగీకరించిన ప్రవ్వ దేవా, మేము తెలిసి చేసిన ప్రతి పాపమును మీరు క్షమించిన ప్రవ్వ. ఈ 21 దినముల ఉపవాస దినముల ప్రవ్వ మహిమ నుంచి అధిక మహిమలో, ఘనత నుంచి అధికమైన నీ ఘనమైన కార్యములు ప్రవ్వ నీ జనుల జరిగించమని ప్రార్థిస్తున్నాం రాజా. అద్భుతములు జరిగించిన ప్రవ్వ, ఆశ్చర్య కార్యములు జరిగించిన ప్రవ్వ, ఏ బిడ్డలు ఏ అవసరతల గురించి ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నారు ప్రవ్వ వాళ్ళ ఉపవాసాన్ని మీరు ఫలింపు చేయను ప్రవ్వ. నెహెమ్యా ఉపవాసం మీరు ఫలింపు చేసావు కదా ప్రవ్వ. యెరూషలేము మందిరము సుందరమైన మందిరముగా మీరు కట్టించావు కదా ప్రవ్వ. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురని లేఖనము సెలవిస్తుంది కదా ప్రవ్వ. యెరూషలేమా, నీ క్షేమము చూచువారు వర్ధిల్లుదురు అన్నావు కదా ప్రవ్వ. తండ్రి, మేము ఎన్నాళ్ళని యెరూషలేము క్షేమం చూడలేదు ప్రవ్వ. మమ్మల్ని క్షమించండి అయ్యా. యెరూషలేము నీ క్షేమమును చూచేవారుగా మమ్మల్ని ఉంచండి ప్రవ్వ. దేవా, నీ మందిరము క్షేమము చూచేవారుగా మమ్మల్ని ఉంచండి ప్రవ్వ. అదేవిధంగా మా ప్రాణాత్మ శరీరం ఈ దేవా ఈ శరీరమును కూడా మీరు మందిరముగా మీరు భావిస్తున్నారు కదా ప్రవ్వ. దేవా, మాలో బాహ్య పురుషుడు కృషించుండగా ప్రవ్వ అంతరంగ పురుషుడిగా దినదినము మీలో మేము బలపరచబరుటకు ప్రవ్వ, స్థిరపరచబరుటకు ప్రవ్వ, విస్తరింపబరుటకు నీ కృప దయచేయను ప్రవ్వ. దేవా, మేము ఎందు నిమిత్తం మా కన్నీరు విడుస్తున్నాము ప్రవ్వ. మనుషులు ఎదుట మా కన్నీరు మేము విడవకూడదు ప్రవ్వ. నెహెమ్యా భక్తుడైతే నీ ఎదుట కన్నీరు విడిచాడు ప్రవ్వ. రహస్యం మందు గదిలో కన్నీరు విడిచినప్పుడు ప్రవ్వ దేవా, కొన్ని దినములు ఉపవాసముండి ప్రార్థించినప్పుడు ప్రవ్వ ప్రార్థన మీరు అంగీకరించిన దేవుడు ప్రవ్వ. ప్రార్థన మీరు జవాబునిచ్చిన దేవుడు ప్రవ్వ. ప్రార్థన ప్రవ్వ మీరు అంగీకరించి ప్రవ్వ రాజు ఎదుట, రాణి ఎదుట ప్రవ్వ మనము చేయంగానే ప్రవ్వ వాళ్ళ హృదయమును మార్చిన దేవుడు ప్రవ్వ. దేవా, నీ కార్యములు మా దేవా నీ బిడ్డల పట్ల జరిగించయ్యా. దేవా, యెరూషలేము మందిరము ప్రవ్వ మీరు దీవించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ కేసరపల్లి గ్రామంలో ప్రతి ఒక్క బిడ్డకు రక్షణ దయచేయండి అయ్యా. దేవా, ఏ బిడ్డలు మత్తు పదార్థాలతో ఉంటున్నారు ప్రవ్వ వాళ్ళ శరీరాన్ని ప్రవ్వ దేవా వాళ్ళ శరీరాన్ని అలక్కొట్టుకుంటున్నారు. ప్రతి ఒక్క బిడ్డను దేవా మత్తు పదార్థాల నుంచి విడుదల దయచేయను ప్రవ్వ. వ్యసనముల నుంచి విడుదల దయచేయను ప్రవ్వ. ఏ బిడ్డలకైతే వివాహము జరగకుండా ఉంటే ప్రవ్వ ప్రతి ఒక్క బిడ్డలకు వివాహము జరిగించయ్యా. ఏ బిడ్డలకైతే గర్భఫలము లేదో ప్రవ్వ కన్నీరు విడుస్తున్నారో ప్రవ్వ గర్భఫలము లేదని ప్రవ్వ దేవా వాళ్ళ కన్నీరు మీరు చూడండి ప్రవ్వ. వాళ్ళకి గర్భఫలమును దయచేయండి ప్రవ్వ. ఏ బిడ్డలైతే కన్నీరు విడుస్తున్నారో ప్రవ్వ వాళ్ళకు వివాహమును జరిగించి ప్రవ్వ. ఏ బిడ్డలైతే వ్యాధులతో రోగములతో ఉన్నారు ప్రవ్వ, బీపీ, షుగర్, థైరాయిడ్స్, డయాలసిస్తో ప్రవ్వ, బ్రెయిన్ ట్యూమర్స్తో ప్రవ్వ, బ్రెయిన్కి సంబంధించిన వ్యాధులతో ప్రవ్వ, హార్ట్ ప్రాబ్లమ్స్తో ప్రవ్వ, కిడ్నీస్ ప్రాబ్లమ్స్తో, లంగ్స్ ఇన్ఫెక్షన్స్తో ప్రవ్వ దేవా శరీర సంబంధమైన అనారోగ్యములు దేవా ఏ బిడ్డలు ఏ అనారోగ్యములతో ఉన్నారు, HIV, HCV వ్యాధిస్తో ప్రవ్వ దేవా అనారోగ్యములతో ఉన్నారు ప్రవ్వ వారు కన్నీరు విడుస్తున్నారు ప్రవ్వ వ్యర్థముగా ప్రవ్వ. కానీ నీ సన్నిధిలోకి వచ్చి విడిచినట్లయితే ప్రవ్వ నెహెమ్యా భక్తులు కన్నీరు మీరు చూచి ఏ విధంగా అయితే యెరూషలేమును మీరు కట్టించావు ప్రవ్వ ప్రతి ఒక్క బిడ్డను ప్రవ్వ యేసు నామమున స్వస్థత కలుగును గాక. యేసు నామమున ప్రతి వ్యాధి స్వస్థత కలుగును గాక. కడుపులో ఉన్న ప్రతి ఒక్క పేగులు ఇన్ఫెక్షన్ యేసు నామమున ఎవ్రీథింగ్ షుడ్ బి క్లీన్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. బి హీల్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. క్రీస్తు యేసు రక్తములో సమస్తమును శుద్ధీకరించబడును గాక. దేవా, ఏ బిడ్డలైతే ప్రభువ అప్పులతో ఉన్నారు ప్రభు, కన్నీరు దేవా విడుస్తున్నారు ప్రభు, అప్పుల నుంచి విడుదల దయచేయను ప్రభువ. అప్పుల బాధ నుంచి విడుదల దయచేయను దావీదు కుమారుడా. మనుషులు ఎదుట మా కన్నీళ్ళు మేము విడవకూడదు ప్రభువ. ఆతృతో నువ్వు ఇస్తామని ప్రభువ, నువ్వు ఇచ్చేవని మేము విశ్వాసముతో మేము పొందుకునేవారు ఉంచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవాని కార్యములు సఫలపరచు ప్రభువ. ఏ బిడ్డలైతే కోటి సమస్యలతో బాధపడుతున్నారు ప్రభువ, ఇబ్బందుల్లో ఇరుకుల్లో ఉన్నారు ప్రభువ, ప్రతి ఒక్క బిడ్డ ప్రార్థన మీరు అంగీకరించను ప్రభువ. దేవా
నీ కార్యములు సఫలపరచిన ప్రవ్వ 21 దినముల ఉపవాసమును ప్రవ్వ 9 దినముల మహిమ నుంచి అధిక మహిమలు జరిగించిన దేవానికి స్తోత్రము రాజా. ఈ 10వ దినము కూడా నీ శక్తిని నీ బలమును ప్రవ్వ నీ పరిశుద్ధాత్మను మాకు తోడుగొంచిన దేవానికే మహిమ ఘనత ప్రభావం కలుగును గాక తండ్రి. ఆమేన్. ప్రభా, వచ్చిన బిడ్డలను బట్టి నీకు స్తోత్రము రాజా, రాలేని బిడ్డలను బట్టి నీకు స్తోత్రము రాజా. తండ్రి, ఈ బిడ్డలు ప్రభా మీరు జ్ఞాపకము చేసుకుని ప్రభా, నీ బిడ్డలుగా మీరు జ్ఞాపకము చేసుకున్నందుకు నీకు వందనాలు ప్రభా. మీరు జ్ఞాపకము చేసుకున్నావు కాబట్టి నీ బిడ్డలను తీసుకొచ్చా కదా ప్రభా, నీ సన్నిధిలోకి తీసుకొచ్చా కదా ప్రభా. దేవా, విత్తిన వాక్యం, బోధించిన వాక్యమును ప్రభా మంచి నేల పన్ని విత్తనం వలే ప్రభా 30 దంతులు 60 దంతులు 100 దంతులు యేసు నామమున ఫలించును గాక. దేవా, ఈ వాక్యమును మీరు దీవించి ఆస్వాదించి వృద్ధి కలగ చేయమని ప్రార్థిస్తూ నీ బిడ్డల ప్రాణాత్మశయం మా ప్రాణాత్మశయం చేతికి అప్పగిస్తూ యేసు నామమున ప్రార్థిస్తూ అడుగుచున్నాము తండ్రి.